ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్నైతే చూడబోతున్నారు. అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఫలితాలు ఈ రోజు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో ఎంత రాజీ పడటానికైనా సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఏదైనా అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కావచ్చు. అది ఉద్యోగ అవకాశం కాని, వ్యాపార అవకాశం కాని, ఈ విధంగా కెరియర్ కి సంబంధించి ఒక అవకాశం రావటం కాని, లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించి ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ ని అందించడం కాని జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతమైతే జరగబోతుంది. మీకు ఈ రోజు జరిగేటటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలను కూడా చూపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు యోచించటం లేదు. అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆఫర్ రావటం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. దీనికి సంబంధించి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి శుభవార్తని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే కలుసుకోరు అనుకున్నటువంటి బంధువులు కాని, మిత్రులు కాని మీ దగ్గరికి వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారితో బంధం మీరు తెగతింపులు చేసేసుకున్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి రియలైజ్ అవుతారు, క్షమాపణలు చెప్తారు, మీతో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలం నుండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి పరిష్కారం లేదని మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక చక్కటి పరిష్కార మార్గం మీకు దొరకబోతుంది. ఈ విధంగా కూడా మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. అంటే మీ పరిస్థితులను బట్టి, మీరున్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయో వాటిని బట్టి మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక అద్భుతం జరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోగలుగుతారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నారు.
అటువంటి వ్యక్తులు తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయి అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే కూడా ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడటానికి భగవంతుడు మీకొక మార్గాన్నైతే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు చాలా కాలం నుండి ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, మరొక ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారు. అటువంటి వారికి మంచి ఆఫర్ రావటం జరుగుతుంది. ఈ రోజు వినియోగదారులతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త పడండి. భాగస్వాములతో అంటే వ్యాపార భాగస్వాములతో కూడా చిన్న విషయం కాస్త పెద్దగా మారి అది గొడవకు దారితీసే పరిస్థితులను చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు పరాయి పురుషులకి సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి అతి చనువు అనేది పరాయి పురుషులతో మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తులకి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు మంచివి కావు. తొందరపాటుతనంతో మీరు ఆలోచించకుండా అడుగు ముందుకు వేయటం ద్వారా ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పనిని అక్కడే ఆపాల్సి వస్తుంది. అటువంటి పనిని ఈ రోజు మీరు మొదలు పెడతారు, వీలైతే దాన్ని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వసూలు కాని డబ్బులు కూడా ఈ రోజు వసూలు కాబోతున్నాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా మీ యొక్క భరోసా మీద ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇచ్చారు, ఆ యొక్క భారం అనేది అంటే ఆ యొక్క ఆర్థిక భారం అనేది మీ పైన పడింది. ఈ విధంగా మీరు ఎన్నో రకాల సమస్యలతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుకునే మార్గాన్నైతే భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది. చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్యకు పరిష్కారం లేదని మదన పడుతూ ఉన్నట్లయితే కూడా ఆ సమస్యకు చక్కటి పరిష్కారాన్నైతే భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కూడా అది తోబుట్టువులు కాని, తల్లిదండ్రులు కాని, సంతానం కాని లేదా మీ యొక్క భార్య భర్త ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులతో సొంత వ్యక్తులతో మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే అనుకోని ఒక సంఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అవుతారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా రియలైజ్ అవుతారు. తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం అయితే మొదలు పెడతారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక చక్కటి సంబంధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రం మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక అద్భుతమైన వార్తను వింటారు లేదా చూస్తారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక అత్యద్భుతమైన అవకాశం కానీ అత్యద్భుతమైనటువంటి శుభవార్త కానీ మీరు వినే అవకాశాలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కనిపిస్తున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.